మంచి రిజల్ట్స్ ప్రకటించిన ఐటీ స్టాక్స్ ఎందుకు నెగిటివ్ గా ఉన్నాయండి? ఎస్పెషల్ ఇన్ఫోసిస్ ఇవాళ కూడా నెగిటివ్ గానే ఉండబోతోంది. అండ్ చాలా మేజర్ రీజన్ కూడా ఉన్నదండి. ఐటీ స్టాక్స్ అన్ని పడిపోతూ ఉంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మాత్రం రాకెట్ లా దూసుకెళ్తోంది. పెద్ద ఇన్వెస్టర్లు, ఫండ్ హౌస్లు కూడా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. అలాగే ఒక సోలార్ కంపెనీకి సంబంధించి ఒక పెద్ద ఇన్వెస్టర్ వాళ్ళ దగ్గర వాటాలు పెంచుకున్నారండి. అలాగే పవర్ సెక్టార్ లో ఉన్న ఒక స్టాక్ మార్కెట్ లో చాలా బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. మంచి రిజల్ట్స్ ప్రకటించిన పాతాళంలోకి అయితే పట్టుకుపోతున్నారు దాన్ని. నేను ఫస్ట్ టైం ఈ కంపెనీ గురించి మాట్లాడబోతున్నానండి. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాలు మీకు ఉపయోగపడేలా ఉన్నా లేదు మీకు నచ్చిన మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ నిజంగా మంచి కంటెంట్ ఉంటేనే పోస్ట్ చేస్తుంటానండి. సో అందువల్ల మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏ టైంలో పోస్ట్ చేసినా మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా అప్డేట్స్ మీ వరకు వస్తాయి. అలాగే ఈ వీడియోని మీరు మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్ ఆప్షన్ క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్ కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇవాల్టి వీడియోలో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని స్టాక్స్ గురించి, వాటి అప్డేట్స్ గురించి, ఈవెన్ వాటి ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడదామండి. మేబీ ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత మార్కెట్ లో నెగిటివ్ గా ఉండొచ్చు. ట్రంప్ గారి దయ వల్ల అయితే మార్కెట్లన్నీ కాస్త నెగిటివ్ గా ఉండబోతున్నాయి. బట్ ఇవాళ నెగిటివ్ గా ఉన్న ఫ్యూచర్ ఖచ్చితంగా బాగుండే స్టాక్స్ గురించి ఇవాళ మనం మాట్లాడదాం. ఫస్ట్ వెబ్సోల్ ఎనర్జీ గురించి మాట్లాడదామండి. వెబ్సోల్ ఎనర్జీ మన ఇండియాలో సోలార్ సెల్స్ తయారు చేస్తున్న కొద్ది కంపెనీల్లో ఒకటి. నెక్స్ట్ 2 సంవత్సరాల్లో అన్ని సోలార్ కంపెనీస్ కన్నా ఎక్కువ గ్రోత్ చూడగలిగే అవకాశం ఉన్న కంపెనీ అండి. దీని గురించి మనం 2 సంవత్సరాల క్రితం చాలా డీటెయిల్డ్ గా వీడియో మాట్లాడుకున్నాం. మన ఇండియాలో సోలార్ సెల్స్ కి ఎందుకు ఇంత డిమాండ్ పెరగబోతోంది, గవర్నమెంట్ చర్యలు ఏం తీసుకుంటోంది అని చెప్పి. ఆ తర్వాత ఈ స్టాక్ పెరిగినట్టే పెరిగి ఎంటైర్ సోలార్ సెక్టర్ స్టాక్స్ అన్ని పడడంతో ఈ స్టాక్ కూడా పడింది. ఇప్పుడు రీసెంట్ గా చాలా మంచి న్యూస్ అప్డేట్స్ తో చాలా వేగంగా పెరుగుతున్న స్టాక్ అండి ఇది. రీసెంట్ గా వెబ్సోల్ ఎనర్జీలో ఒక ప్రముఖ ఇన్వెస్టర్ అయిన విజయ్ కేడియా గారు వాటాలు పెంచుకున్నారు. స్టాక్ అయితే ఆల్మోస్ట్ గడిచిన 6 నెలలు 7 నెలల్లో మంచి రికవరీ చూపిస్తోంది. అండ్ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే దీంట్లో రికవరీ కాదండి, ఫ్యూచర్ కూడా బాగుంటుందనడానికి చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ స్టాక్ ఇక పెరిగిపోతుంది అని చెప్పడం నా ఉద్దేశం కాదండి. ఖచ్చితంగా బిజినెస్ ఫ్యూచర్ లో బాగుంటుంది అని చెప్పడానికి ఇది కరెక్ట్ టైం అని మళ్ళీ గుర్తు చేస్తున్నా. నెక్స్ట్ మనం రాజేష్ పవర్ గురించి మాట్లాడుకోవాలండి. నేను చాలా పవర్ సెక్టర్ స్టాక్స్ గురించి మాట్లాడాను కానీ రాజేష్ పవర్ గురించి ఇంతవరకు మాట్లాడలేదు. అండ్ కామెంట్ సెక్షన్ లో చాలా మంది దీని గురించి అడుగుతూనే ఉంటారండి. సో ఫైనల్ గా ఇప్పుడు నేను మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే రీసెంట్ గా కంపెనీ అయితే మంచి రిజల్ట్స్ ప్రకటించింది. అయినా కూడా స్టాక్ 10% 12% పడింది. సో ఇన్వెస్టర్స్ లో చాలా భయాలైతే నెలకొన్నాయండి. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో దీని గురించి వైడ్ పబ్లిసిటీ జరుగుతుంది. సో దీని గురించి నా ఒపీనియన్ ఏంటో చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. కంపెనీ రిజల్ట్స్ అయితే బాగున్నాయి. మేనేజ్మెంట్ వాళ్ళు మళ్ళీ క్లియర్ గా చాలా ధైర్యంగా ఒక విషయం అయితే చెప్తున్నారు. మాకు ఏవైతే రిసీవబుల్స్ మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారో, ఎందుకు ఇలా పెరిగిపోతున్నాయని దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చిందండి. భయపడాల్సిన అవసరం లేదని రీఅష్యూరెన్స్ అయితే ఇచ్చింది. సో రిజల్ట్స్ బాగా ప్రకటించడం జరిగింది. కంపెనీ దగ్గర మేనేజ్మెంట్ తిరిగి క్లియర్ గా రీఅష్యూరెన్స్ ఇచ్చేలాగా మాట్లాడడం జరిగింది కనుక ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి. సో స్క్రీనర్ లో యాజ్ పర్ డీటెయిల్స్ ఈ స్టాక్ అయితే మంచి వాల్యుయేషన్స్ లో దొరుకుతుందండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈ కంపెనీ చెప్పినట్టు వీళ్ళ దగ్గర రిసీవబుల్స్ లో ఇంప్రూవ్మెంట్ అనేది మనకి ఫర్దర్ గా కనిపిస్తే ఈ స్టాక్ లో మంచి గ్రోత్ అనేది మళ్ళీ మనం చూస్తామండి. బిజినెస్ అయితే బాగా జరుగుతుంది కానీ జనాల్లో భయం అయితే పెరిగిపోతుంది. మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తున్న పని అయితే కరెక్ట్ గానే కనిపిస్తున్న మార్కెట్ లో సెంటిమెంట్ అయితే ఈ స్టాక్ ను సపోర్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు నేను ఈ స్టాక్ ని ట్రాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మంచి అప్డేట్స్ ఫ్యూచర్ లో వస్తే కనుక బిజినెస్ లో చాలా మార్పులు అయితే కనిపిస్తాయండి. అది కూడా పాజిటివ్ సైడ్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ ఈ రోజు మొత్తంకి మనం మాట్లాడుతున్న వన్ ఆఫ్ ద హైయెస్ట్ బిగ్గెస్ట్ వాట్ ఎవర్ ద నేమ్ మీరు ఏం పెట్టుకుంటారో తెలియదు, ది బెస్ట్ స్టాక్ అప్డేట్ అండి ఇది. ఆర్కెల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ రిజల్ట్స్ బాగా వచ్చాయి అని చెప్పి, స్టాక్ ప్రైస్ బాగా పెరిగింది అని చెప్పి నిన్న వీడియోలో మనం అప్డేట్ చేసుకున్నామండి. కానీ ఇవాళ నేను చెప్తున్న పాయింట్ గమనించండి. సాఫ్ట్వేర్ సెక్టార్ లో ఐటీ స్టాక్స్ కాదండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఆర్కెల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ స్టాక్ కింద అయితే మారబోతుంది. ఎస్పెషల్లీ బ్యాంక్స్ కి, ఫైనాన్షియల్ సెక్టార్ కున్న కంపెనీస్ కి, ఎన్బిఎఫ్సిస్ కి వీళ్ళ తలక సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ గా మారబోతున్నాయి. ఒక నీష్ ప్లేయర్ కింద అయితే వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు, ఇంకా ఉండబోతున్నారు
పెంచుకోబోతున్నారు కూడా. అండ్ దీంట్లో అబ్బాకస్ ఫండ్ వాళ్ళు అయితే వాటాలు పెంచుకుంటున్నారు. ఇది అసలైన విషయం అండి. సో స్టాక్ ప్రైస్ చూసి అబ్బా ఎంత పెద్ద ఉంది ఏంటి అనుకోవద్దు. మనం 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని మీద ఎంత రిటర్న్ వచ్చిందనే చూసుకోండి. రూపాయి షేర్లు 10,000 కొన్నా ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఎంత రిటర్న్ వచ్చింది అనేది. స్టాక్ ప్రైస్ మీద కాదండి, ఎంత రిటర్న్ వస్తుంది అనే దాని మీద మనం ఆలోచించాలి. సో ఆర్కల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ ఖచ్చితంగా మనకి ఫ్యూచర్ లో ఇంకా పెరగడానికి అవకాశం ఉన్నట్టు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారండి. రిజల్ట్స్ బాగా ప్రకటించడమే కాదు, ఫర్దర్ గా గ్రోత్ ఉంటుంది అని వాళ్ళే చెప్తున్నారు. అండ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా వాటాలు పెంచుకుంటున్నారండి. ఇది కంపెనీకి అతి పెద్ద పాజిటివ్ విషయం. ఇక నెక్స్ట్ మనం ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇన్ఫోసిస్ మంచి రిజల్ట్స్ ప్రకటించినా మనకి డే నెగటివ్ గా క్లోజ్ అయింది. అండ్ ఇవాళ ఓపెనింగ్, ఇది మార్కెట్ లో ఓపెన్ ముందు చేస్తున్న వీడియో కనుక మార్కెట్ లో ఓపెనింగ్ తర్వాత కూడా ఈ స్టాక్ నెగటివ్ గానే ఉండొచ్చు. ఈ కంపెనీ తలక ADR -6% లో ట్రేడ్ అవుతుందండి ఈ వీడియో నేను చేస్తున్న టైం కి. ఈ వీడియో నేను రాత్రి ఇంచుమించుగా 3 గంటల ప్రాంతంలో రికార్డ్ చేస్తున్నా. సో ఇన్ఫోసిస్ తాలూకా స్టాక్ ఇవాళ కూడా నెగటివ్ గా ఉండొచ్చు. రెవెన్యూస్ బాగా ప్రకటించింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బాగుంది, డివిడెండ్ కూడా ప్రకటించింది, కానీ ఈ స్టాక్ నెగటివ్ గానే ఉండబోతోంది. కారణం ఏంటి అంటే మార్కెట్ ఇప్పుడు ఈ కంపెనీ తలక రిజల్ట్స్ మీద రియాక్ట్ అవ్వట్లేదండి, ఫ్యూచర్ మీద రియాక్ట్ అవుతోంది. ఎందుకంటే FY27 లో స్లో డౌన్ ఉంటుందనేలాగా మేనేజ్మెంట్ వాళ్ళు హింట్ అయితే ఇచ్చారు. గైడెన్స్ ని 1.5% 3.5% మాత్రమే ఇచ్చారండి. కానీ మనకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఏంటంటే 5% గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ లో గ్రోత్ ఉండదు అనే భయం వల్ల స్టాక్ లో మనకి సెల్లింగ్ అనేది పెరిగిపోతుంది. గ్రోత్ లో స్లో డౌన్ ఉంటుందనేది కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇన్ఫోసిస్ ఒక్క దాంట్లోనే కాదండి, HCL టెక్నాలజీస్ కూడా వీక్ సిగ్నల్స్ ఇచ్చింది. ఎస్పెషల్లీ AI కి సంబంధించి డిస్రప్షన్ అనేది చాలా ఫియర్ ని క్రియేట్ చేస్తుందండి. US లో డిమాండ్ తలక అన్సర్టనిటీ కూడా పెరిగిపోతుందట. సో రిజల్ట్ బాగోలేదు అనుకోవడానికి అయితే అవకాశం లేదండి. కానీ IT కంపెనీస్ కి ఎంటైర్ వాల్యుయేషన్స్ మారిపోయే పరిస్థితి మార్కెట్ లో వస్తుందండి. ఫ్యూచర్ ఎర్నింగ్స్ మీద ఇప్పటి నుంచే మార్కెట్లు భయపడడం స్టార్ట్ అవుతున్నాయి. అందువల్ల ఇన్ఫోసిస్ స్టాక్ మనకి నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది.